సంధ్యకి ఎలా ఉంది? తను ఏదో షాక్ కి గురైనట్టుంది. దాని ప్రభావం మెదడు మీద పడటం వల్ల ఇప్పటికే స్పృహలోకి రాలేదు. ఈ టైంలో ఇలా జరగడం పేషెంట్ తో పాటు కడుపులోని బిడ్డకు కూడా అంత మంచిది కాదు. బట్ ఇంజెక్షన్ ఇచ్చాను అనుకోండి, ప్రాబ్లం క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ అలా జరగకపోతే సిజరీన్ చేయక తప్పదు. నీరజ్, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు రేఖ? రాకుండా ఎలా ఉంటాను నీరజ్? నా మూలంగా సంధ్యకి ఇంత కష్టం వస్తే ఏమీ పట్టనట్టు ఇంట్లో ఎలా కూర్చుంటాను? అయినా నువ్వు అలా చేయకుండా ఉండాల్సింది నీరజ్. హాస్పిటల్ రిజిస్టర్ లో బిడ్డ తండ్రిగా నీ పేరు రాయకుండా ఉండాల్సింది. ఒకవేళ చేసినా ఆ విషయం సంధ్యకి చెప్పకుండా ఉండాల్సింది. ఆలు మగుల మధ్య దాపరిక ఉండడం మంచిది కాదని అనుకున్నావో ఏమో, చెప్పకూడని విషయం చెప్పేశావు. సంధ్యకి పరిస్థితి తెచ్చిపెట్టావు. రేఖ, బాధపడకు. సంధ్యకి ఏం కాదు. షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. నిజంగానా నీరజ్? నువ్వు అనుకుంటున్నట్టుగా సంధ్యకి నేను ఈ విషయం చెప్పనే లేదు. ఎలా తెలుసుకుంటావు? తనే తెలుసుకుంటా. ఒక విధంగా అది మంచిది. ఎందుకంటే ఇది ఎప్పటికైనా తనకి తెలియాల్సిందే. చెప్పడానికి ఇది సందర్భం కాదు కాబట్టి నేను చెప్పలేదు. డెలివరీ అయ్యాక చెప్తామనుకున్నాను. ఎనీవేస్, దీని గురించి నువ్వు బాధపడదు. సంధ్యకి నేను నచ్చ చెప్పుకుంటాను. నేను ఒక డెసిషన్కి వచ్చాను నీరజ్. నేను ఇంకా మీ మధ్య ఉండి మిమ్మల్ని బాధ పెట్టలేను. ముఖ్యంగా నన్ను ఎంతో అభిమానించే అక్కలాంటి సంధ్యకి కష్టం కలిగించలేను. అందుకే వెళ్ళిపోవాలనుకుంటున్నాను. నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. అసలు అలాంటి ఆలోచనలు నీ మనసులో రానివ్వదు. నాకు ఇప్పుడున్న సమస్యలు చాలు, మళ్ళీ కొత్త సమస్యలు తెచ్చిపెట్టదు. ప్లీజ్.